माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। अस्सलाम वालेकुम नाज़रीन, एम न्यूज़ 24/7 में आप तमाम का इस्तकबाल है। बीजेवाईएम तेलंगाना सिटी सदर ने कहा कि मैं गौरक्षक सोनू सिंह पर गाय के स्मगलिंग माफिया के जरिए वहशियाना हमले की शदीद मजम्मत करता हूं। इससे पहले गाय स्मगलिंग माफिया गौरक्षकों को अपनी गाड़ियों के नीचे कुचलते थे। बाद में इन्होंने तलवारों जैसे मुहलिक हथियारों का सहारा लिया। अब इन्होंने गैर कानूनी आतिश असलह का इस्तेमाल शुरू कर दिया है, जिससे तेलंगाना में अमन व अमान की सूरत हाल को शदीद खतरा लाहक है। मैं तेलंगाना रियासती पुलिस पर जोर देता हूं कि वो मुजरिमों के खिलाफ सख्त और फौरी कार्रवाई करे और रियासत भर में गाय की गैर कानूनी स्मगलिंग सरगर्मियों को रोकने की कोशिशों को तेज करें। आइए नाज़रीन, देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की एक खुसूसी रिपोर्ट। लेटेस्ट न्यूज़ एंड अपडेट्स के लिए एम न्यूज़ 24/7 को यूट्यूब पर सब्सक्राइब करें, इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें। ఓన్లీ వన్ స్లాటర్ హౌస్కి పడతాం, బాదుపూర్ స్లాటర్ హౌస్ వచ్చి ఆవులు పడుతున్నాం. ఆ ఆవులు అన్ని పడుతున్నా కానీ కొన్ని వేలు ఆవులు పట్టినా కానీ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవుతుంది? ఫస్ట్ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవుతుంది? సెకండ్, మా కార్యకర్తలు 10 బండ్లు పడితే ఇప్పటి వరకు తెలంగాణ గన్ షూట్ కాలేదు. మన కల్చర్ కూడా కాలేదు. మొత్తం అరెస్ట్ అయిపోయింది. ఇన్సిడెంట్ జరిగిపోయింది. దానికి మనం ఇమీడియట్గా దాని గురించి చర్చ చేసుకున్నా ఉపయోగం. ఇన్సిడెంట్ దాన్ని ఎలా మనం ఇప్పుడు దాన్ని చేయాలి, దానికి సంబంధించి రాచకొండ పోలీస్ అసోసియేషన్ ఆల్రెడీ 7-8 టీమ్స్ ఉన్నాయి. చాలా తక్కువ టైంలోనే వాళ్ళు అంతే కదా సార్. అది వేరే కమిషన్ మాట్లాడుతున్నాం. బికాస్ మీరు వస్తారని సమాధానం చెప్పాలి కదా. సమాధానం ఒకటి. రెండోది, ఇప్పుడు మన పిల్లోడు కవర్ చేయండి. మా పవన్ భాయ్ ఏదైతే భువనగిరి పిఎస్ లిమిట్లో, ఘట్కేశ్వర్ పిఎస్ లిమిట్లో మన సోను సింగ్ కార్యకర్త అక్కడ గౌరక్షకి పోతే అక్కడ డైరెక్ట్ మనం నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో ఫస్ట్ టైం గన్ షూట్ అయింది అంటే మా గౌరక్ష పైన గన్ షూట్ చేసినారు. మన ఇంకా ముందు బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ అట్లాంటి స్టేట్లో ఒక కామన్గా గన్ తీసుకొని ఎవరేమైనా షూట్ చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లా ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గన్ షూటే ఇది ఫస్ట్ కేసు ఉంది. ఎంతో మంది కార్యకర్త, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. మన కాలు భాయ్, దీపక్ భాయ్, శంకర్ భాయ్, పవన్ భాయ్, ఎంతో మంది కార్యకర్త, వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతోని గౌరక్ష చేస్తున్నారు. లీగల్గా పట్టుకుతున్నారు. బండికి కావాలని పోవాలి, బండి పట్టుకోవాలి, పైసలు తీసుకోవాలి, లేదంటే గన్ చూపెట్టాలి, బందూక్ చూపెట్టాలి, లేదంటే కత్తి చూపెట్టాలి, తలవార్ చూపెట్టాలి. లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు, మళ్ళీ పిఎస్కి ఇస్తున్నారు. పిఎస్కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్కి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా, మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు వితిన్ 24 అవర్స్లో ఆయనకి పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేమైతే అంటున్నాం. ఈ రహమత్ బేగ్ ఎమ్మెల్సీ ఇక్కడిక్కడో పటంచెరు కానీ, లేదంటే ఘట్కేశ్వర్ కానీ, భువనగిరి కానీ, ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇల్లీగల్గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. కేసు బుక్ చేసి, ఎఫ్ఐఆర్ బుక్ చేసి, భయపెట్టి పోలీస్ స్టేషన్లో పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్లాటర్ హౌస్కి తీసుకోపోతున్నారు. ఎంత లీగల్గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయమని ఉంది. మేమంటున్నాం, ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద. ఎంత గౌరక్ష, ఎంత చేతి మీద ప్రాణం తీసుకొని గౌరక్ష చేస్తున్నారు. మన కార్యకర్త దగ్గర ఏ బాడీ గార్డ్ లేదు, కోట్లు పైసలు లేదు, ఎవరి దగ్గర పెద్ద పెద్ద బండి లేదు, లేదంటే కరోడ్పతి లేదు, ఏ పవర్ లేదు.
కానీ నీతి నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి. మా గౌమాత మాకు రాష్ట్రమాత కావాలి. ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉంది గౌమాత లాగా, ఈ గౌమాత బి మాకు గౌమాత లాగా ఉంది. కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేస్తున్నారు. నిజంగా 24 hours లా ఆ దొంగల కొడుకులకి పట్టుకొని జైల్లో శిక్ష వేయాలని షూటర్ని పట్టుకుంటారా లేదా మీరేమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గాజు దొడుకొని కూర్చుంటారు. अब ये बिहार का, तेलंगाना कम बिहार ज्यादा हो चुका है. ये पहली घटना है जो तेलंगाना में सीधे सीधे गन से मारने का काम यहाँ पर किया गया है. आज हजारों हमारे गौरक्षक कार्यकर्ता, ऐसे हजारों कार्यकर्ता है जो जान पर खेल कर वहाँ पर गौ माता को बचाने की काम करते हैं. लेकिन मैं कांग्रेस की गवर्नमेंट से सवाल पूछना चाहता हूँ कि हर चौरस्ते पे, चाहे वो पठानचेरू हो, शामीरपेट हो, उप्पल हो या डिस्ट्रिक्ट के हर कोने पे आप कहीं पर भी जाओ, एमआईएम का एमएलसी रहमत बेग वहां पर मिलता है. और हमारे जो कार्यकर्ता है, गौरक्षक कार्यकर्ता, कोई गुंडागर्दी करने नहीं जा रहे. कोई किसी के हाथ पे बंदूक या तलवार या कुछ भी ऐसी चीज नहीं मिलती. पुलिस डिपार्टमेंट को सपोर्ट करते हुए जो कानून है, संविधान में जो लिखा हुआ है, उसको ध्यान में नजर रखते हुए सीधे सीधे इमीडिएट पुलिस डिपार्टमेंट को जैसे ही गौ माता की गाड़ियां पकड़ते लीगल तौर पर पुलिस स्टेशन में छोड़ते. लेकिन इसके बावजूद भी हमारे ही गौरक्षा के कार्यकर्ता के ऊपर केस बुक किया जा रहा है. आज तेलंगाना की सरकार से सवाल पूछना चाहते हैं और पुलिस डिपार्टमेंट से भी सवाल पूछना चाहते हैं. जब हमारे कार्यकर्ता रोड पर जब जा रहे, रोड पर जब जाने के बाद गौ माता को लीगल पकड़ रहे तो हमारे कार्यकर्ता को केस बुक कर रहे. आज डकैती केस, राउडी शीटर, कम्युनल, ऐसे केसेस बुक कर रहे हैं कि हमारा बच्चा अगर जेल के अंदर गए तो बाहर नहीं आ रहा. पुलिस डिपार्टमेंट हो या कांग्रेस, हमारे कार्यकर्ता को अगर डराएंगी तो डरने घबराने वाले का कार्यकर्ता हम हिंदू या गौरक्षक नहीं है. हमें भी मुंह तोड़ देने का जवाब आता. तुम गोली से मारे, ईमानदारी से बोल रहे पुलिस डिपार्टमेंट को 24 घंटे में उसको पकड़ लो. 24 घंटे में अगर नहीं पकड़ेंगे तो मुझे लगता है कि ये माहौल जो है हमारे जो कार्यकर्ता को मारा, ये दुर्भाग्यपूर्ण रहेगा. क्योंकि ये सीधे सीधे तेलंगाना में बिहार हो चुका है. गौरक्षा के कार्यकर्ताओं के साथ पूरा हिंदू समाज पैसे कमाने के लिए, बिल्डिंग बनाने के लिए, हमारे एक भी कार्यकर्ता के पास जाओ, रहने के लिए घर नहीं है, कोई बड़ी बड़ी गाड़ियों में नहीं फिर रहे, मेहनत कर रहे, उसमें से 2 रुपए बचा रहे, गौ माता को पकड़ने का काम कर रहे. आज मुझे दिन रात 100 कॉल आ रहे, जान से मारने की धमकियां दे रहे, मेरे परिवार को मारने की धमकियां दे रहे, मेरे को व्हाट्सअप कर रहे, तू जहां मिला वहां पर तेरे को खत्म करता हूं बोल के बोल रहे. गौ रक्षा नहीं करना बोल रहे, लव जिहाद नहीं करना बोल रहे, मंदिर तोड़े तो मंदिरों की बात नहीं करना बोल रहे. हमारे मंदिर में घुसकर मंदिरों को तोड़ रहे, वहां पर जब हम जा रहे तो हमारे कार्यकर्ताओं के ऊपर केस बुक कर रहे. और एक कल्चर चल रहा, अगर मंदिरों के ऊपर या गौरक्षक के ऊपर की अटैक हुआ तो उनको पागल घोषित कर दिया जाता है. तो यहाँ पे भी अगर पागल घोषित कर दिया तो हमारे वैसे पागल हिंदुस्तान में क्या पूरी दुनिया में नहीं मिलते. हम हिंदू इतने पागल है कि हम जब पागल हो गए समझो छत्रपति शिवाजी महाराज बन जाते, महाराणा प्रताप बनते, जरूरत पड़ी तो भगत सिंह बनते. भगत सिंह जो करा वो हम कर सकते. ये ताकत हमारे हिंदुओं के खून के अंदर है. लेकिन संविधान भी है जो डॉक्टर भीमराव बाबा साहब अम्बेडकर जी ने ये संविधान बनाया है. इसलिए संविधान की इज्जत करते, पुलिस डिपार्टमेंट की इज्जत करते. इसलिए हमारा ये रिक्वेस्ट है कि पुलिस डिपार्टमेंट आपका जो काम करना है कृपया करके आप करिए, क्योंकि हमारा एक एक कार्यकर्ता रात दिन मेहनत कर ये काम कर रहा है. 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश. हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस, आरसी, नंबर प्लेट की जरूरत नहीं है. इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं. इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है.
जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।